వెల్కమ్ టు చెన్నై మూడవ జాతీయ మహాసభలు. డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి తేదీలు ఖరారైపోయాయి. అక్టోబర్ 17, 18, 19 శనివారం, ఆదివారం మరియు సోమవారం 3 రోజుల పాటు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి 1/2 కిలోమీటర్ కూడా కాదు, ఎదురుగా రోడ్డుకి ఇటువైపు మన ఫంక్షన్ హాలు, అటువైపు రైల్వే స్టేషన్. మరి అది ఎక్కడో కాదు, పెరియార్ ఈవి రామస్వామి గారి సమాధి ఉన్న ప్రదేశం. పెరియార్ వనం అంటాము, అదే పెరియార్ తిడల్ అంటారు. అందులో చాలా పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది. ఒకవైపు సమాధి, మరొక వైపు మ్యూజియము, ఆ పక్కనే లైబ్రరీ, ఆ పక్కనే పెరియార్ గారు ఉపయోగించుకున్న వస్తు ప్రదర్శనశాల, ఎదురుగా పెద్ద బుక్ స్టాల్, ఆ లిటరేచర్ని అమ్మేటువంటి బుక్ స్టాలు, ఆ పక్కన ఐఏఎస్ అకాడమీ, పెరియార్ టీవీ ఛానలు, ఆ బ్యాంకు, ఎన్నెన్నో, అంతేకాకుండా మణి అమ్మాయి మ్యారేజ్ బ్యూరో, ఇలా ఎన్నో ఉన్నటువంటి ప్రదేశంలోకి మనం వెళ్తున్నాము. ఈసారి పెరియార్ గారి స్ఫూర్తిని మన కార్యకర్తల్లో నింపడానికి, ఎథిజం యొక్క స్వీట్నెస్ని ఆస్వాదించడానికి, అలాగే రేషనలిజం అంటే ఏంటి, రేషనల్ థింకింగ్ అంటే ఏంటి, సైంటిఫిక్ థింకింగ్ అంటే ఏంటి, మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి, చారువాకులు ఏం చేశారు, లోకాయుతులు ఏం చేశారు, ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ సొసైటీలో మనమందరం చేయాల్సిన మన బాధ్యత, కర్తవ్యాలు ఏమిటో గుర్తెరగడానికి చాలా చక్కటి, మీరందరూ ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రముఖులు, చాలా ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తులు, ఎంతో మేధస్సుతో ఉన్నటువంటి వక్తలని సెలెక్ట్ చేయడం జరిగింది. అది సస్పెన్స్. మరి మన కార్యక్రమంకి వక్తల కోసమో లేకపోతే చూడదగ్గ ప్రదేశాల కోసమో కాకుండా, నేను సంఘ సభ్యుడిని, నాయకుడిని, ఒక సభ్యుడిగా, నాయకుడిగా నేను వస్తాను అనుకునే వాళ్ళు మాత్రమే రావాలి. మరి ఈ కార్యక్రమం 3 రోజులు జరుగుతుంది. మొదటగా 4 రోజులు అనుకున్నాము, కానీ అక్కడ 3వ రోజు సాయంత్రము అక్కడి డీకే వాళ్ళ కార్యవర్గ సమావేశం ఉండడంతో మనకి మొదటి రోజు ఉదయము 8 గంటల నుంచి వెళ్ళి 3వ రోజు సాయంత్రం మధ్యాహ్నం సెషన్ వరకు మనకు ఆ పెద్ద ఫంక్షన్ హాల్ని కేటాయించడం జరిగింది. దాని కెపాసిటీ 1500 నుంచి 2000 మంది. నేనైతే మొదటి మహాసభలో 1060 మంది వచ్చారు విశాఖపట్నం, రెండవ మహాసభలు ముంబైకి 1111 మంది వచ్చారు. ఈసారి 1200 మంది రావాలనుకుంటున్నాం. టూరిస్టులు రావద్దు, చూడడం కోసం వచ్చేవాళ్ళు రావద్దు. కేవలం నేను సంఘ సభ్యుడిని, నాయకుడిని, నేను నాలెడ్జ్ పొంది ఈ సంఘ సభ్యుడిగా కొనసాగుతూ నేను నా చుట్టూ ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మన సంఘ కార్యకర్తగా, క్రియాశీలకుడిగా, నాయకుడిగా పనిచేసే వాళ్ళు మాత్రమే రావాలి. మన నాయకుల కుటుంబాలు రావచ్చు, వాళ్ళ భార్య, అమ్మ, అక్క, చెల్లె, పిల్లలు, మన కుటుంబాలు రావాలి. వాళ్ళకి అది ఎంతగానో దోహదపడుతుంది, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపుతుంది. మరి దీనికోసం 2 రకాలుగా మనకు డబ్బులు ఖర్చు ఉంది. ఒకటేమో వచ్చిన వాళ్ళందరూ భోజనం చేయడానికి, అలాగే ఆ ఫంక్షన్ హాల్లో పడుకోవడానికి అది వెన్యూ కాదు కాబట్టి 2-3 చోట్ల ప్రైవేట్గా పెద్ద హాల్స్ కానీ, ఏసీ హాల్స్, అలాగే ఫంక్షన్ హాల్స్ తీసుకొని షెల్టర్ 1-2 కిలోమీటర్ల సర్కిల్లో మనము షెల్టర్ పెట్టాలి, భోజనం పెట్టాలి. అంతేకాకుండా నిర్వహణ ఎన్నెన్నో ఖర్చులు ఉన్నాయి. ఒక్క కిచెన్కే 75,000. మీకు ఆ మెయిల్ చూపిస్తాను, మన వచ్చే వాళ్ళకి ఆ గ్రూప్లో వివరాలు పెడతాము. ఓన్లీ కిచెన్ని వాడుకుంటున్నందుకే 75,000 ఇవ్వాలని మనకు వాళ్ళు సూచించారు. తప్పకుండా ఇద్దాం. మరి 3 నెలల ముందే చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బులు పొదుపు చేసుకోండి. 3 రోజుల పాటు భోజనానికి, పడుకునే షెల్టర్ కోసము, ఆ హాల్ కోసము, కిచెన్ కోసము మీరందరూ కూడా ప్రతి వ్యక్తి 2,500 రూపాయలు నిర్వహణ కమిటీకి మీరు అందించాలి. ఎవరి కష్టార్జితంతో వాళ్ళే వస్తున్నారనేది గుర్తుపెట్టుకోండి. అలాగే రైలు టికెట్లు మీరే తీయండి అని అంటే మన ఎంఎన్ఎస్ యూత్ కమిటీని మీకు అప్పగిస్తాను. మనమందరం ఉదయం 7-8 గంటల లోపే చెన్నైకి చేరుకునేలాగా అందరూ టికెట్లు ఒకే చోట ఉండి అందరికీ టికెట్లు బుక్ చేస్తాం. అలా టికెట్ తీసుకోవాలి అని అంటే చార్మినార్ ఎక్స్ప్రెస్కి హైదరాబాద్ నుంచి వెళ్ళి మీరు జనరల్ ట్రైన్లో వస్తానంటే రావచ్చు. 1 గంట ముందు స్టేషన్కి వస్తే సీటు హ్యాపీగా దొరుకుతుంది.
కానీ రిజర్వేషన్ కావాలంటే 430 రూపీస్ అవుతుంది. కాబట్టి మా టికెట్ మీరే తీసుకోండి అన్నవాళ్ళు 430 రూపాయలు ఇస్తే మన యూత్ కమిటీ ఒక అకౌంట్ నెంబర్ చెప్తారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు టికెట్ బుక్ చేస్తారు. కాబట్టి 3 నెలల ముందే ఎందుకు చెప్తున్నామంటే ముందే మీరు డబ్బులు పొదుపు చేసుకుంటారని. సమయానికి చెబితే నా దగ్గర డబ్బులు లేవన్నా, మీరు ఎవరైనా డబ్బులు పెట్టుకుంటే వస్తా, మీరు ఎవరైనా టికెట్ పెట్టుకుంటే వస్తా, మీరు ఎవరైనా స్పాన్సర్ చేస్తా వస్తా అని ఇతరుల మీద ఆధారపడేటువంటి డిపెండింగ్ మనస్తత్వము మన సభ్యులకి, నాయకులకి, కార్యకర్తలకి ఉండకూడదు. అందుకే 3 నెలల ముందే చెప్తున్నాము. మరి వచ్చేవాళ్ళు సిద్ధంగా ఉండండి. ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్తో పాటు వినోదం కూడా తప్పకుండా ఉంటుంది. అక్కడే సైన్స్ మ్యూజియం ఉంది తమిళనాడులో, దాన్ని మనమందరం ప్రతి ఒక్కరు సందర్శించాల్సింది. అక్కడ పాపులర్ మెరీనా బీచ్ ఉంది, మనం అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు, సీ ఫుడ్ తీసుకోవచ్చు, లేదా రకరకాలవి గిఫ్ట్ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఆ చుట్టుపక్కన చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. మరియు మన కార్యక్రమం 3 రోజులు అయిపోయిన తర్వాత మీరందరూ మహాబలిపురంకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షోర్ టెంపుల్ కానీ, లైట్ హౌస్ కానీ, రాతి గుహలు కానీ, 5 రాళ్లతో చెక్కిన రథాలు కానీ, గుహలు కానీ, ఆ బీచ్ కానీ చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక రోజు అదనంగా ఉండాలనుకునే వాళ్ళు అక్కడ స్టే చేసి మీరు ధనుష్కోటి వరకు, ఎండ్ ఆఫ్ ద ఇండియా వరకు వెళ్ళి శ్రీలంక కనిపించేంత వరకు మీరు ట్రావెల్ చేసి అక్కడ సన్ రైజ్ని కూడా చూడొచ్చు. ఇంకా ఓపిక ఉంటే దసరా సెలవుల్లో మీరు కన్యాకుమారి ఎడ్జ్ వరకు కూడా వెళ్ళవచ్చు మిత్రులారా. సో మీరు ప్లాన్ చేయండి. కానీ 2.5 రోజులు మాత్రం సభల కోసమే కేటాయించాలని కోరుతూ ఉన్నాం. మరి మేము ఇప్పుడే అందరికీ సమాచారం ఇస్తున్నాం. మీరు త్వరగా నిర్ణయం తీసుకుంటేనే సంఖ్యను బట్టి మేము అక్కడ ముందే షెల్టర్ బుక్ చేయాలి. లేకపోతే దగ్గరలో మనకి ఆ షెల్టర్స్ దొరకవు. ఇది గుర్తుపెట్టుకోండి. మేము 10 రోజుల ముందు నిర్ణయం తీసుకుంటాము, వారం రోజుల ముందు నిర్ణయం తీసుకుంటాము, మేము కూడా వస్తాం, మేము వస్తా అంటే వద్దంటారా? దయచేసి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను, ఖచ్చితంగా వద్దంటాను. సో ఇప్పుడే వచ్చేవాళ్ళు నేను వస్తానని నా నంబర్కి పర్సనల్గా వాట్సాప్లో పెడితే వచ్చే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో పెట్టి అప్డేట్స్ ఇస్తాము. ఒక్కొక్క వక్త, ఒక్కొక్క అతిథి ఎవరెవరు వస్తా అని కన్ఫర్మ్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ కూడా పెడతాం. డే టు డే షెడ్యూల్ పెడతాం. రకరకాల ఫొటోస్, వీడియోస్, లింక్స్ కూడా ఆ గ్రూప్లోనే పెడతాం. వస్తా అన్న వాళ్ళు వివరాలు పెట్టడం మర్చిపోవద్దు. కార్యక్రమం కోసం ఎవరికి వాళ్ళు 2500 రూపాయలు పొదుపు చేసుకోవడం సిద్ధంగా ఉండండి. ఈ 1-2 రోజుల్లోనే ట్రైన్ టికెట్లకు సంబంధించి ఒక కమిటీ వేస్తాం. వాళ్ళు చెప్పిన కమిటీకి మీరు డబ్బులు అందించండి. 3 రోజుల పాటు చక్కటి టీ, టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్, అలాగే ప్రశాంతమైన వాతావరణం, కావలసినన్ని మంచి నీరు, జ్ఞానము, విజ్ఞానము, ఆటలు, పిల్లలని సపరేట్ చేసి ఆటలాడించి బహుమతులు అందించడము, యువతకి ఛాలెంజింగ్ గేమ్స్ నిర్వహించడము, అలాగే మహిళలకి పాటలతో, డ్యాన్సులతో ఆనందింపజేయడము, ఉద్యమ పాటలతో ఉత్సాహాన్ని నింపడము, ప్రత్యామ్నాయ సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్, అలాగే తమిళనాడుకి సంబంధించిన స్పెషల్ డ్యాన్స్ షో, అంటే డప్పు దరువులతో ఉన్నటువంటి డ్యాన్స్ షో ఉంది. ఇంకా పెరియార్ మూవీ కూడా మనము చూడబోతున్నాము. ఆటలు, పాటలు, చాలా ఆనందాన్ని, ఎంజాయ్ని మీకు మేము అందించబోతున్నాము. దానికోసం ఒక 50 మంది కమిటీ వర్క్ చేస్తుంది. ఒక్కో వ్యక్తి 50 మందిని కోఆర్డినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెల్కమ్ టు చెన్నై జాతీయ మహాసభలు. మళ్ళీ చెప్తున్నాను, వచ్చేవాళ్ళు నేను వస్తున్నానని 7013160831 నా నంబర్కి మేము వస్తున్నామని పెట్టాలి. ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలి. మేమందరికీ ఫోన్ చేయలేము. ఎవరైనా మమ్మల్ని వివరాలు అడగడానికి, చెప్పడానికి మాకు తీరిక, ఓపిక లేదు. అయితే ఈ 1-2 రోజుల్లో టికెట్స్ నిర్వహణ కమిటీ, వారం 10 రోజుల్లో కార్యక్రమ నిర్వహణ కమిటీ సిద్ధమవుతుంది. ఆల్రెడీ ఎవరి పనులు వాళ్ళకి అప్పగించాము. త్వరలోనే చెన్నైకి వెళ్ళి ఆ చుట్టుపక్కల అన్నీ చూసి మీకు అందించబోతున్నాం. సో 1-2 రోజుల్లోనే వచ్చేవాళ్ళు ఫైనలైజ్ కావాలని కోరుతూ, మీతో వచ్చేప్పుడు ఖచ్చితంగా తినే స్టీల్ ప్లేటు మీతో క్యారీ చేయాలని, అలాగే 2 దుప్పట్లు పరుచుకోవడానికి, కప్పుకోవడానికి మీరే తెచ్చుకోవాలని, టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు టీ గ్లాస్ కూడా తెచ్చుకోవాలని, రెడీగా ఉండాలని, పిల్లలు, భార్య పిల్లలతో ప్రయాణంకు ముందు రోజు ప్రయాణంలో తినే ఆహారాన్ని తెచ్చుకోవాలని, మీ జిల్లా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని కలిసికట్టుగా ఈ 2 నెలల్లో ఒకరోజు మీరు ప్రకృతి దర్శనం కార్యక్రమం పెట్టుకొని, గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకొని, అక్కడికి వచ్చే వాళ్ళందరూ టికెట్లందరూ ఒకే ట్రైన్లో వస్తారు కాబట్టి మీరు ఒకరికొకరు కమ్యూనికేషన్ కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ఆలస్యం చేయకండి.
రెస్పాండ్ అవ్వండి, ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ కండి, అక్కడికి రావడానికి సిద్ధం కండి. ఈ క్రమంలో ఈ 2 నెలల పై చిలుకు సమయంలో మేము మన ఫిలాసఫీ, మన ఐడియాలజీ, నాలెడ్జ్కి సంబంధించిన అనేక వాట్సాప్ మెసేజ్లు, వీడియోలు, రకరకాల విషయాల్ని అందిస్తూ అక్కడికి రాకముందే కావలసినటువంటి ఒక ప్రైమరీ నాలెడ్జ్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి జెన్జీ నాయకత్వంలో మనం ముందుకు సాగుదాం మిత్రులారా. మన యువత రెడీగా ఉన్నారు. కులాలు వద్దు, మతాలు వద్దు, అజ్ఞానం వద్దు, మూఢనమ్మకాలు వద్దు, ఆకాశంలో స్వర్గ నరకాలు ఏమీ లేవు, ఈ దయ్యాలు భూతాలు కల్పితాలు మాకు వద్దు అని చెప్పి ఇప్పుడే వాళ్ళు సిద్ధమవుతున్నారు. మరి నేను సిద్ధంగా ఉన్నాను మన టీంతో. మీరు సిద్ధంగా ఉన్నారా? వెల్కమ్ టు 3rd నేషనల్ కన్వెన్షన్ చెన్నై. అక్టోబర్ 17, 18, 19 శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం దసరా సెలవు 20వ తేదీ. సో బోల్డ్ అని సెలవులు. గెట్ రెడీ అందరు కూడా వచ్చేయండి.